చెప్పండి. భానుగారు ఇప్పుడే మీ వీడియో చూశాను. ఆ, సో ఫైనల్లీ పాస్టర్స్ అయితే వీడియోస్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, అంతే కదా? సిద్ధంగా లేరు. బట్ మీరు అడిగినటువంటి ఆ పాస్టర్స్ అందరూ నేను తీసుకొస్తా, అది కూడా కన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఓకే. శాలేం ఇప్పుడు రాజు గారి శాలేం రాజు విషయంలో, గారిని శాలేం రాజు గారి విషయం పక్కన పెట్టేస్తే ఆయన విపి రెడ్డి గారు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. మేబీ అవును, ఆ టైంకి ఆయన అవ్వట్లేదు. రెస్పాండ్ అయితే పాజిటివ్ గా ఉంటే ఆయన వస్తారు, లేకపోతే ఆయన వస్తారు. ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు, అంతే కదా? అవును. సో ఇది కాకుండా మిగతా 40 మెంబర్స్ మీరు ఎవరైతే అన్నారో దాంట్లో ఒక 20-25 మంది ఎవరన్నా మెయిన్ వాళ్ళు ఉన్నారో ఒకసారి చెప్పగలుగుతారా? ఇప్పుడు పాల్ ఇమ్మాన్యుయల్ గారు, ఓకే అండి. వేట్లపాలెం జేమ్స్ గారు, ఓకే. పీటర్ పుట్టా గారు ఎఫ్ఎఫ్సిఐ ప్రెసిడెంట్, Okay. జాషువా డానియల్ గారు, ఓకే. సిహెచ్ సాంబశివరావు గారు, ఓకే. రంజిత్ ఓఫీర్ గారు, ఓకే. తర్వాత జాన్ సురేష్ గారు, పాస్టర్ హేమాన్ గారు, పాస్టర్ రవీంద్ర బాబు గారు, వికేఆర్ గారు, ఇంకా సూర్యాపేటలో గుండు శామ్యుల్ గారు అని ఉన్నారు. ఓకే. ఇంకా కొంతమంది ఆ పేర్లు కూడా నేను మీకు మరలా వాట్సాప్ చేస్తాను. ప్రస్తుతానికైతే వీళ్ళు మెయిన్ గా వీళ్ళు ఉన్నారు. ఓకే. ఆ, సరే, మిగతా లిస్ట్ కూడా కొంచెం ఒక్కసారి నాకు ఇవాళ రేపట్లో అప్డేట్ చేయండి ఒకసారి. నేను చేస్తాను. సో ఇక లలిత్ మా గారు, సైడ్ నుంచి చిన్న విన్నపం ఏంటంటే, నిన్న యాక్చువల్లీ నేను వీడియో పెట్టే ముందు కూడా అమారా ప్రసాద్ గారితో ప్రవీణ్ తో నేను చెప్పి అన్నా నేను ఇంకా మాట్లాడుతున్నాను, రెస్పాన్స్ రావట్లా, మీరు మాట్లాడండి, నేను ఈవినింగ్ కల్లా మరి మీరు చూస్తాను, మీరు రెస్పాన్స్ రాకపోతే నేను వీడియో చెప్తానని నేను అమారా ప్రసాద్ అన్నతో నేను మాట్లాడిన తర్వాత వీడియో పెట్టాను. ప్రవీణ్ తో కూడా మాట్లాడిన తర్వాత వీడియో పెట్టాను. మొన్న నేను ఇది ఫెయిల్ అని చెప్పి విఫలం అని చెప్పి పెట్టాను కదండి. మేబీ మాకు వాళ్ళు మీకు చెప్పలేదేమో. నా దగ్గర ఆడియో కాల్ రికార్డు కూడా ఉంది, ఇద్దరితో మాట్లాడినటువంటి కాల్ రికార్డు మొత్తం మీకు పంపించమంటే పంపిస్తా. పర్వాలేదు, అవసరం లేదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా సైడ్ నుంచి ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మాకు డిబేట్ జరగటం లేదు, ఈ చర్చా వేదిక ఏదైతే మీరు చెప్పారో ప్రతిపాదించారో అది జరగటం పూర్తిగా మేము కూడా ఎదురు చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు ఎవరైతే పాస్టర్స్ లిస్ట్ ఇప్పుడు చెప్పారో దీనికి తోడు ఇంకొంతమంది లిస్ట్ ఏదైతే చెప్తారో వాళ్ళందరూ వస్తారు అన్న నమ్మకంతో ఈ చర్చకు అంగీకరిస్తున్నాం. మేము మీరు చెప్పిన వెన్యూకి మేము వస్తాము. అయితే వచ్చిన రోజున ఒక చిన్న మాట ముందే చెప్తున్నాను భానుగారు, ఎందుకంటే తర్వాత మనకి అంటే అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలు అంటారు కదా, ముందే చెప్తున్నాను. ఎందుకంటే మొన్న చర్చల విషయంలో కూడా చూసుకోండి, చర్చలు అనుకున్న విధంగా వెళ్లేలాగా లేవు, ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పుంటే ఒక రకం, కానీ మా వ్యాపారాలు అది ఇది ఏదో దాన్ని మేమేదో ఇంటెన్షనల్ గా చేసాము అన్నట్లుగా వీడియో చేశారు. ఈ రోజు వీడియోలో కూడా మీరు ఏం చెప్పారంటే, చర్చలు జరిగితే ఓకే, జరగకపోతే మీ పని మీది, మా పని మేము చేసుకుంటాం అన్నారు. కానీ మొన్న అలా చేయలేదు. మీరు చర్చలు ఫెయిల్ అవడానికి కారణం మేమే అంటే వన్ సైడెడ్ గా బ్లేమ్ గేమ్ ఆడారు. అలాంటి బ్లేమ్ గేమ్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో. ఇప్పుడు మీకు సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు కరుణాకర్ గారిని కూడా అడగండి అన్నారు. కరుణాకర్ గారికి ఒకసారి మీకు అక్కడ మొన్న వాట్సాప్ లో జరిగింది ఏంటో చెప్తాను నాకండి. 15వ తారీఖు మీరు ఓకేనా అన్నారు. నాకు ఓకే అండి, కరుణాకర్ గారి స్కెడ్యూల్ నాకు తెలియదు కదా, ఆయన్ని కూడా అడగండి అని చెప్పేసి అన్నా. అంతేనా? చూసుకోండి మెసేజ్ ఒకసారి. అన్నాక మీరు 15th డేట్ మీకు ఓకేనా అంటే ఆ డేట్ నాకు ఓకే అండి అన్నా. ఓకేనా? బట్ ఇప్పుడు నేను మా కరుణాకర్ గారి మీద, మా అమర ప్రసాద్ గారి మీద నమ్మకంతో నేను చెప్తున్నాను, జూలై 5 డేట్ నాకు ఓకే అండి, ఆదివారం. లేదు జూలై 5 ఒకవేళ పాస్టర్స్ కి ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, జూలై 5 చర్చస్ సంఘాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే కనుక జూలై 6వ తారీఖు పెట్టేసేయండి. ఎందుకంటే నేను జూలై 3న మళ్ళీ ఊరు నుంచి రిటర్న్ వస్తాను. ఒక రోజు రెస్ట్ చేసుకుని జూలై 6 కానీ మీరు ఫ్రీగా ఉన్నారు. మా తరఫున మేము అంగీకరించిన తేదీలు. అయితే ఇక్కడ క్లియర్ కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన లిస్ట్ లో పాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిస్ అవటం అంటే ఓకే, కామన్. బట్ ఆ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ పాస్టర్స్ లో వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ మాకు క్షమాపణ చెప్పాలి. ఎందుకు అంటే మిమ్మల్ని నమ్మి మేము వస్తున్నాము, ఫస్ట్ థింగ్. తప్పకుండా ఇంత దూరం నుంచి వస్తున్నాం కాబట్టి. లేదు, రెండోది మెజారిటీ ఆఫ్ ద పాస్టర్స్ మీరు చెప్పిన వాళ్ళలో స్కిప్ కొడితే మాత్రం మెయిన్ వాళ్ళల్లో ఆ చర్చ అక్కడ మేము కూర్చోమండి. ఎందుకంటే మేము ఎవరితో పడితే వాళ్ళతో కూర్చోటానికి అయితే రాలా, మీ మీద నమ్మకంతో మీరు చెప్తున్న పెద్ద మనుషుల ముందు కూర్చోటానికి వస్తున్నాం మాట్లాడటానికి. ఈ 2 కండిషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి భాను గారు, ఓకేనా? జూలై 5 జూలై 6 మేము సిద్ధంగా ఉన్నామండి. అంత మాత్రమే కాదు, నేను ఇంకోటి కూడా చెప్తాను, అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరిగినా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ చట్టపరంగా నేను దానికి బాధ్యత వహిస్తానని కూడా చెప్తాను. మొదటి నుంచి కూడా చూశాను. అప్రిషియేట్ అండి దానికి, డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు కాదు లలిత్ గారు, ఇప్పుడు మొన్న అయినా సరే, ఇప్పుడు నేనే అంతా డేట్ అని నేను ఎందుకు అడిగాను అని అంటే, మీరు డేట్ అనౌన్స్మెంట్ నేను చాలా క్లియర్ గా ఉన్నానండి. నేను అందరితో మాట్లాడితే వాళ్ళందరూ ఒబే అయ్యారు. మీరు మొన్న ఇవాళ చెప్పినంత స్పష్టంగా చెప్పాలి, వాళ్ళు వీడియోలు ఇవ్వనంటున్నారు అని చెప్పలేదు.
వీడియోలో అవి వస్తే మీరు డేట్ చెప్పండి, వీడియోలో వస్తే మీరు డేట్ చెప్పండి అన్నారు. ఓకేనా? నేను వీడియోలు వస్తాయని డేట్ చెప్పి వీడియోస్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే మీరు రండి అని కూడా పెట్టాను నేను అందులో, మీరు చూడండి. కానీ అక్కడ వీడియోస్ విషయంలో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న విషయం కూడా మాకు క్లారిటీ కావాలి. వాళ్ళు ఇచ్చారు మీరు ఆ క్లారిటీ. ఇప్పుడు కాదు లలిత్ గారు, ఇప్పుడు నేను ప్రవీణ్ గారి ప్రోగ్రామ్స్ పెడితే చాలా మంది పాస్టర్స్ వచ్చారు. మొన్న దైవజీవనంలో ఆత్మీయ సమావేశం విజయవాడలో పెడితే కూడా చాలా మంది వచ్చారు. సో ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది. బట్ నేను కూడా ఇప్పుడు ప్రతి కాలు నేను పెట్టలేను కదా. ఇప్పుడు నేను బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి రేపొద్దున నేను చెప్పిన పేర్లు రాకపోతే ప్రోగ్రామ్ అటర్ ఫ్లాప్ అయ్యి నేను అబాస్ పాలవటం నాకెందుకండి, నాకు ఇష్టం లేదు కదా. ఇంకోటి, మీరు ఇరు పక్షాలని కోఆర్డినేట్ చేసే బాధ్యతలో ఉన్నారండి. మీరు వన్ సైడెడ్ గా దయచేసి ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకోకూడదు. లేదండి, తప్పకుండా అవసరమైతే నేను అది క్లెయిమ్ చేసుకొని నేను బోత్ ఇరుపక్షాన నేను ఉన్నాను అనేది కూడా నేను అవసరమైతే క్లెయిమ్ చేసుకొని అవసరమైతే ఒక అగ్రిమెంట్ కూడా రాస్తాను. నేను ఇరుపక్షాలకి మత సామరస్యం కోసం మాత్రమే నేనేదో క్రిస్టియన్ అని చెప్పి నేను క్రిస్టియన్లకి కొమ్ము గాయటం అనేది ఉండదని అవసరమైతే ఒక అగ్రిమెంట్ కూడా చేస్తాను. నాకు క్లియరెన్స్ కాదు లలిత్ గారు. ఇప్పుడు మీరు ఇరువురు ఇప్పుడు ఎక్కడో ఉండి మీరు వారు కౌంటర్స్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలం నుంచి నేను చేస్తున్నాను. అసలు ఇదంతా కాదు. ఇద్దరిని ఇటువంటి అటువంటి కూర్చోబెడితే మీ డిమాండ్లు మీరు చెప్తారు, వాళ్ళ డిమాండ్లు వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇరువురికి ఏదైనా ఒబే అయితే కనీసం 10 డిమాండ్లు చెప్పినా ఒక డిమాండ్ అయినా కనీసం ఇద్దరికి ఒక పరిష్కారం అనేది ఉండదా అంటే? ఒక విషయం భానుగారు, ఓపెన్ గా ఒక విషయం మాట్లాడుకుంటే సామరస్యానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి అంటే అది చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. ఈ రోజు అద్భుతాలన్నీ జరిగిపోతాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మొన్న ఒకవేళ చర్చలకు సంబంధించిన వేదిక ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి, మీరు ఫెయిల్ అయిన వెంటనే మీరు అంటే ఒక సమన్వయకర్తగా ఉండాలనుకునే వాళ్ళు స్పందించాల్సిన తీరు అది కాదు. కరుణాకర్ గాడు, లలిత్ కుమార్ గాడు అంటే వెళ్ళిపోయారు. అంత అగ్రెసివ్గా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రయత్నం ఫెయిల్ అయితే ఇంకో ప్రయత్నం చేస్తాం మనం. ఒక ప్రయత్నంతో మొత్తం జీవితం అయిపోవట్లేదు కదా. మీరు మంచి కోరుకునే వాళ్ళైతే కొంత ఓర్పుతో ఉండాలి. కాదండి, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని తప్పు పట్ల ఇది నేను ప్రయత్నం చేశాను, రెస్పాన్స్ లేదని నేను వీడియో మాట్లాడే. మీరు తప్పు మీరు ఏమన్నారంటే వీళ్ళ వ్యాపారాలు పోతాయంటే ఆళ్ళెట్లు ఒప్పుకుంటారు అన్నారు. మేము వ్యాపారాలు పోతాయి అని అనుకునేటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వ్యాపారం చేయట్లేదు. మేము చేసే పనిని నమ్మిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాం. సో దట్స్ ఆల్. సెకండరీ అదంతా కూడా డిఫరెంట్. అదంతా డిఫరెంట్ వర్షన్. ఇక్కడ మీకు బహుశా ఈ కాల్ లో మీకు అది అవసరం లేకపోవచ్చు. మా సైడ్ నుంచి అయితే కన్ఫర్మ్ గా మేము డేట్ ఇస్తున్నాము. జూలై 5. మీ సైడ్ నుంచి ఎవరెవరు వస్తారో చెప్తారా? ఇనిషియల్ గా మీరు మాతో చర్చలు చేశారు కాబట్టి నేను, కరుణాకర్ గారు, హమారా ప్రసాద్ గారు పక్కా అండి. ఇంకా మిగతా వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు కదా, ప్రసాద్ అన్నతో డిఎస్పీ గారు వస్తారు, భాస్కర్ గారిని వీళ్ళందరితో మాట్లాడతాము. రాధా మనోహర్ స్వామి గారి విషయం వచ్చేసి ఒక్కసారి ప్రసాద్ అన్నతో మీరు మాట్లాడండి, మీకు పరిచయం కాబట్టి. ఎందుకంటే ఆయన నేను గ్యారంటీ ఇవ్వలేను, నాకు ఆయన షెడ్యూల్స్ నాకు అసలు ఐడియా లేదు కాబట్టి. ఓకేనా? మిగతా మీరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు యాక్టివ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు మీరు 9-10 మంది కాకుండా కొంచెం మెయిన్ గా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు 10 మంది తోటి మాకు యాక్సెస్ ఉంది. అందరితో రెగ్యులర్ కాంటాక్ట్స్ లేవు కాబట్టి మేము అష్యూరెన్స్ ఇవ్వలేమండి. మీకు మా సైడ్ నుంచి అష్యూరెన్స్ ఏంటంటే నేను, కరుణాకర్ గారు, హమారా ప్రసాద్ గారు అష్యూర్, మాతో పాటు భాస్కర్ కిల్లి గారు, శివప్రసాద్ గారు వస్తారు. ఇక మిగతా వాళ్ళ విషయంగా మీరు ఎవరైనా పిలుస్తాను హైందవ పక్షంగా అంటే పిలవండి, బట్ ఎవరు వస్తున్నారో మాకు ముందే ఇంటిమేట్ చేయండి. ఓకే అదొకటి. అది ఇప్పుడు అదే హైందవ సమాజం నుంచి కొన్ని ఒకవేళ నేను ఎవరన్నా కాంటాక్ట్ అయ్యి పిలిచినా కూడా మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ముందుగా ఇంటిమేట్ చేయండి వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏంటనేది. ఎందుకంటే అక్కడ దాకా వచ్చిన తర్వాత మేము వాళ్ళు ఒక పక్షంగా ఒక నిర్ణయం తీసుకుని మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి, కానీ మాలో మేము కాంట్రాడిక్ట్ అయ్యే పరిస్థితి ఉండకూడదు కదా. అదేనండి, కోఆర్డినేషన్ ఉంటుందా లేదా అనేది ఎవరిని పిలుస్తున్నారు అనే దాన్ని బట్టి. ఇప్పుడు కరుణాకర్ గారు కూడా ఓకే కదా ఇప్పుడు ప్రోగ్రామ్ కి ఇదంతా మాట్లాడుకున్నాను. నేను మాట్లాడతాను కరుణాకర్ గారితో కూడా, నేను చెప్తాను. వారికి ప్రోగ్రామ్ తోటి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే, నేను మరలా చెప్తున్నానండి, ఎందుకంటే ఇది యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది కాబట్టి, మీ దాంట్లో కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, చూస్తారు కాబట్టి ఎక్కువ. నేను మరలా చెప్తున్నా, పోలీస్ పర్మిషన్ తీసుకుంటాను, పోలీస్ ప్రొటెక్షన్ పెడతాను. మీ ఛానల్లో లైవ్లు ఇస్తానన్నా లైవ్ పెట్టి నేను ఏర్పాటు చేస్తాను. నా ఛానల్స్ లో కూడా లైవ్ ఎట్లాగా ఉంటది, స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీగా ఉంటది. ప్రతిదీ ఇక్కడ పూర్తి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానండి. డెఫినెట్లీ, తప్పకుండా అండి. ఆ తర్వాత అటు పాస్టర్స్ పక్షాన వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే వేరే వాళ్ళు కానీ కొంచెం దుందుడికి చర్యలు చేయకుండా బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా డిస్కషన్స్ లో అదొకటి చూసుకోండి. అండ్ మేము చెప్పిన ఈ 2 విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇది ఇందాక చెప్పాను కదా, పాస్టర్స్ ఆ రోజు మీరు చెప్పిన లిస్ట్ మొత్తం అందరూ వచ్చేలాగా చూసుకోండి. అది రాకపోతే మాక్సిమం తప్పనిసరిగా మీరు పెట్టిన ప్రతి లిస్టు పేరు
100కు 100% వాళ్ళు రప్పించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అన్నట్టు ఒకరిద్దరు ఏదైనా ఉన్నా కూడా అది నేను చెప్పేస్తాను మీకు. వీళ్ళు రావట్లేదండి, వీళ్ళు ఇంతమంది వస్తున్నారండి, కన్ఫర్మేషన్ ఇచ్చేస్తానండి టోటల్. కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. కన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను రాకపోతే మాత్రం అది పూర్తి బాధ్యత మీదే. మీరు కూడా మీ వాళ్ళు కూడా అగ్రెసివ్నెస్ గా ఉండకుండా ఇది అది మేము సామరస్యం అనే చూసుకుంటాం. కార్యక్రమం ఖచ్చితంగా మా కాబట్టి సైడ్ నుంచి వచ్చే వాళ్ళ బాధ్యత మాది. అంటే మేము పిలిస్తే ఎందుకంటే నేను వచ్చేవాళ్ళు, మాతో ఎందుకంటే నేను సంబంధం లేకుండా కంపల్సరిగా వచ్చే వాళ్ళ, అదే మాతో సంబంధం లేకుండా మీరు పిలిచిన వాళ్ళ ద్వారా వచ్చే బాధ్యత మీరే తీసుకోండి. హిందువుల పక్షాన కూడా ఓకే ఓకే హైందవ పక్షంగా మా సైడ్ నుంచి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి దుందుడుకు మాటలు రాకుండా చూసుకునే పూర్తి బాధ్యత మాది. సరేనండి. సరే, Thank ఇప్పుడు you, Banu. అనౌన్స్మెంట్ చేసుకోవచ్చుగా అయితే జూన్ 5 కానీ 6 కానీ. జూన్ 5 కానీ 6 కానీ మా సైడ్ నుంచి ఇచ్చిన క్లియర్ డేట్. సరే, నేను అనౌన్స్మెంట్లు చేసేసుకొని ఇక మిగతా నా పనుల్లో నేను ఉంటాను రైట్ లలిత్ గారు. రైట్ భాను గారు. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.